ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అనుమానించేది నిజం అవుతుంది. అయితే ఏది నిజం కాబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించటానికి వీరు అలంకరణ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, వీరి యొక్క లైఫ్ లో నిందలు, ఆరోపణలు ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా సాధించాలి అనే తపనతో నిరంతరం ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఈ తపన కారణంగా సుఖ జీవితానికి దూరమవుతారు. అంటే ఎంత సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ తపన కారణంగా సుఖ జీవితానికి దూరమవుతూ ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఈ తులారాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అలాగే సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కూడా సంపాదించుకుంటారు. అయితే మీ యొక్క జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక, చాలా కాలం నుండి ఒక విషయంలో మీకు ఒక పెద్ద అనుమానం ఉంది. చాలా కాలం నుండి మీ యొక్క స్నేహితులకి సంబంధించింది కావచ్చు, బంధువులకి సంబంధించింది కావచ్చు, ఒక టాపిక్ లో మీకు కాస్త అనుమానం ఎక్కువగా ఉంది. అంటే ఉదాహరణకి చూస్తే, వారు మీ ముందు బాగానే ఉంటున్నారు కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు అనే విషయం గురించి మీకు అనుమానం ఉండొచ్చు. ఇంకా ఏదైనా ఇతరత్ర వ్యవహారాల గురించి మీకేదైనా ఒక బలమైన అనుమానం ఉంది. కానీ ఆ అనుమానం నిజమా కాదా అనే ఒక కన్ఫ్యూజన్ లో కూడా మీరు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఒక నిజం బట్టబయలు కాబోతుంది. మీ యొక్క అనుమానం నిజం అనేది ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక సంఘటన జరుగుతుంది. అనుకోకుండా జరిగినటువంటి ఆ సంఘటన కారణంగా ఇన్ని రోజులు మీరు ఏదైతే అనుమానాల్ని కలిగి ఉన్నారో ఆ అనుమానం నిజమనే ఒక నిశ్చయానికి మీరు వచ్చేస్తారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక, చాలా కాలం నుండి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఉద్యోగార్థులు ఉన్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. ఇదివరకు కూడా మీ ముందుకు అవకాశాలు వచ్చాయి. కానీ ఈ రోజు వచ్చేటటువంటి అవకాశం కాస్త బెటర్ గా ఉంటుంది. అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి అవకాశాలతో పోలిస్తే ఈ రోజు వచ్చినటువంటి అవకాశం మీకు కొంత బెటర్ గా అనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు. ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, అలాగే ఆ యొక్క ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనే ఒక నిర్ణయానికి వస్తారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సరే కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడే మీకు శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో
వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలైతే నేర్చుకోబోతున్నారు. వ్యాపార రంగంలో ఒక అద్భుతమైన స్థితిలోకి మీరు వెళ్ళటానికి, అంటే ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళటానికి మీరు ఈ రోజు నుండే ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు. దానికి కుటుంబ సభ్యుల నుండి కూడా సహాయ సహకారాలు లభించబోతున్నాయి. మీరు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నవారైనా, ఎటువంటి కుల వృత్తులు చేస్తున్నవారైనా సరే, మీ యొక్క జీవితంలో ఆదాయ మార్గానికి సంబంధించి కొంత మెరుగైన ఫలితాలు ఈ రోజు గోచరించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు చాలా కాలంగా ఏదైనా కుటుంబ వ్యవహారానికి సంబంధించి, కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్య నుండి ఈ రోజు మీకు విముక్తి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా ఆ సమస్యను మీరు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య నుండి మీకు విముక్తి లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. ఆ పని మొదలు పెట్టడంలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా పనిని మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు ఒక పని మొదలు పెడతారు, దాంట్లో సక్సెస్ అవుతారు. దానికి మీ యొక్క శ్రేయోభిలాషుల నుండి, కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకి వెళ్లాలి అనుకుంటున్నారో వారికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు వెళ్లగలుగుతారా లేదా, మీకు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేకపోతే డ్రాప్ అవ్వాలా, దీని గురించి ఒక క్లారిటీకి అయితే మీరు రాబోతున్నారు. కుటుంబ సభ్యులు కూడా మీకు కొన్ని సలహాలు, సూచనలు అందజేయటం జరుగుతుంది. దీని కారణంగా మీ యొక్క డెసిషన్ ని మార్చుకోవచ్చు, లేదా వెళ్లాలి అనే ప్రయత్నాన్ని ముమ్మరం చేయవచ్చు. ఇలా ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది. అంటే మీ యొక్క ప్రయత్నానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఒక వ్యక్తితో పరిచయాన్ని పెంచుకున్నారో వారి నుండి మీకు కొంత నెగిటివిటీ ఎదురవుతుంది. అంటే వారి వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకోవటం కానీ, వారి వల్ల ఒక ఆరోపణ ఎదుర్కోవటం కానీ అనుకోకుండా ఇటువంటి సంఘటన జరుగుతుంది. ఇది మిమ్మల్ని కాస్త బాధ పెట్టేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఏదైనా పరీక్ష రాసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. ఈ రోజు మీకు చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది. అంటే ఈ రోజు ఏదైనా పరీక్షకు అటెండ్ అవ్వాల్సి ఉంటే కనుక శ్రద్ధగా చదువుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఆ పరీక్షను మంచిగా అటెండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయుల నుండి, కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుంది. కుల వృత్తులు చేసేవారికి కూడా ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకి కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క కుటుంబ వాతావరణంలో మాత్రం కొంత ప్రతికూలత ఎదురవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే పురుషులు ఉన్నారో, అంటే తులారాశికి చెందినటువంటి పురుషులు మీ యొక్క భాగస్వామి తరపు నుండి, అంటే వివాహితులకి జీవిత భాగస్వామి తరపు బంధువులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. బంధాలను కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేయండి. అంతేకాని ఈగోతో మీరు ఒకవేళ బంధాలను విచ్ఛిన్నం చేసుకున్నారంటే అది భవిష్యత్తులో మీకు మానసిక ప్రశాంతతను లేకుండా చేస్తుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీ యొక్క పిల్లల కెరియర్ గురించి మీరు ఆలోచిస్తున్నట్లయితే వారి కెరియర్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా కెరియర్ కి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. అలాగే విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలి అనుకుంటున్న వారు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలి అనుకుంటున్న వారు ఈ రోజు దానికి సంబంధించి టికెట్స్ బుక్ చేసుకోవటం కావచ్చు, ఎవరెవరు వెళ్ళాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకోవటం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా తులారాశి వారికి ఈ యొక్క 2025వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం అనేది గడవబోతుంది. అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. పేదలకు ఆహార రూపంలో కావచ్చు, ధనధాన్యాల రూపంలో కావచ్చు, వస్త్రాల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, మీరు ఏ విధంగా సహాయం చేసినా దానివల్ల మీకు ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.